పిల్లలందరికీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొందరికి ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో పిల్లల్లో ఒత్తిడి పెరగకుండా ఉండడానికి, తర్వాత ఒత్తిడి కారణం ఏంటి, ఒత్తిడి దూరం చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఒత్తిడికి ప్రధానమైన కారణాల్లో ముఖ్యంగా కళ్ళల్లో నీళ్లు పేరుకుపోవడం, దీన్ని మనం కన్నీళ్ళు అంటాం. బాధపడ్డప్పుడు, దుఃఖపడ్డప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వాటిని బయటికి పంపకుండా ఆపుకొని ఉంచడం వల్ల ఈ డిప్రెషన్ కారణమవుతుంది. అలాగే కొంతమంది ఏడుపును కూడా ఆపుకుంటారు. బాధ కలిగింది, ఉదాహరణకు మార్కులు తక్కువ వచ్చినాయి, లోపల బాధపడుతుంటారు. బాధతో కన్నీళ్ళు వస్తుంటాయి, కానీ కన్నీళ్ళు రాకుండా కాపాడుతుంటారు, లోపలికి పంపించేస్తుంటారు. ఎందుకు? ఏడిస్తే ఎవరైనా చూసి అయ్యో ఏడుస్తున్నాడని సానుభూతి వ్యక్తం చేస్తారు. అది మనకు నచ్చదు కాబట్టి మన ఈగో దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ కన్నీళ్ళు కార్చుకొని అట్లనే దిగమింగుతారు. దాంతో ఈ కన్నీళ్ళల్లో ఉండే లైసోజన్, ప్రొలాక్టిన్, లూసెన్ అనే పదార్థాలు అధికమైపోతుంటాయి. అవి ఇట్లా 3-4 సార్లు కన్నీళ్ళల్లో అధికమైపోయే వరకు ఆ పదార్థాలు మొత్తం మాంగనీసుగా పరివర్తన చెంది ఆ మాంగనీసు మెదడులోకి చేరుతుంది. ఇది ప్రమాదకరం. దీనివల్ల మెదడు యొక్క కణజాలం మొత్తం అస్తవ్యస్తమవుతుంది. దాని పనితీరు కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఆలోచించడం తగ్గిపోతుంది. చదవలేడు, మాట్లాడలేడు, వినలేడు, చూడలేడు, భోజనం చేయలేడు. ఈ విధంగా ఈ మెదడు యొక్క అస్తవ్యస్తాన్ని మనం డిప్రెషన్ అనొచ్చు, ఒత్తిడి. ఈ సమయంలో విద్యార్థికి చదువుకోవాలని బలవంతంగా కూర్చోబెట్టి చదువు అని చెప్తే ఇక వాడి పరిస్థితి నరకప్రాయమే. ఎందుకంటే ఒకే దగ్గర ఏకబిగిన కూర్చొని తల కిందికి వంచి పుస్తకాలు చదవడం, చదవకపోతే ఏమంటారో అని భయం లోపల. అంతకుముందే ఈ కన్నీళ్ళతో ఏర్పడిన మాంగనీసు పైకి చేరింది ఆల్రెడీ. దాంతో ఈ విషయంతో ఆ విషయం రెండు కలిపి తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది విద్యార్థి లోపల. దాంతో జుట్టు పీక్కుంటుంటాడు. జుట్టు పీక్కోవడమే కాదు, తలను నేలకేసి కొట్టుకోవాలా లేదా గోడకేసి కొట్టాలని అనిపిస్తుంటుంది. ఆ కారణం చేత ముఖంలో విసుగు, చికాకు కనిపిస్తుంటుంది. ఇది మనం గుర్తించకపోవడం వల్ల వాళ్ళు ప్రమాదాన బారిపడు. పుస్తకాలు విసిరి కొట్టడం, ఇంట్లో వస్తువుల్ని విసిరి కొట్టడం, ఎవరిపై అంటే వారి మీదకి ప్రహారం చేయడం, అంటే వారి మీదకి వ్యతిరేకంగా మాట్లాడడం, ఎదురు మాట్లాడడం, లేదా తనను తను బాధించుకోవడం, లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగడం, ఇవన్నీ జరుగుతుంటాయి డిప్రెషన్ వల్ల. కాబట్టి కన్నీళ్లను ఆపకూడదు, ఏడ్చేసేయాలి. ఏడుపు వస్తే ఏడ్చేయాలి. లేదా ఏడవడం మనకు ఇబ్బంది కాబట్టి, నామోషి కాబట్టి, ఈగో దెబ్బతింటుంది కాబట్టి ఏం చేయాలి? ఆ కన్నీళ్ళు పోవడానికి ఉల్లిగడ్డలు కోయాలి. ఉల్లిగడ్డలు కోయడం వల్ల టియర్ గ్యాస్ బయటకు వస్తుంది. ఆ గ్యాస్ మన కళ్ళల్లో పోయి కన్నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇది కూడా చేయలేం మనం. ఇంకొక పని చేయొచ్చు. గజకర్ణ అనే యోగాలో ఒక విద్య ఉంది. గజం అంటే ఏనుగు, కర్ణ అంటే చేయడం, గజంలాగా చేయడం. ఏనుగు ఏ విధంగా అయితే తన ముక్కు అంటే తొండంతో నీళ్లు బాగా తాగి వేగంగా ఫోర్సిబుల్ వదిలేస్తుందో అదేవిధంగా మనం చేయాలి. ఎలా చేయాలి? 2 లీటర్ల గోరువెచ్చని నీరు, అందులో కొంచెం ఉప్పు తగినంత వేసుకొని నీళ్ళను గుటగుట తాగేసేయాలి. 2 లీటర్లు తాగేసి వెంటనే వాష్రూమ్కి వెళ్ళి నోట్లో వెళ్ళేసి కక్కాలి. మనం తాగిన 2 లీటర్ల నీళ్ళతో పాటు ఇతర మలినాలు కూడా బయటకు వెళ్తాయి. కఫము లాంటి, పైత్యం లాంటివి బయటకు వెళ్ళిపోతాయి. స్టమక్ వాష్ అయిపోతుంది. ఈ సమయంలో
ఈ నీళ్లు కక్కుతున్నంత సమయం అంతసేపట్లో కన్నీళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళన్నీ బయట కొద్దీ మనిషి రిలాక్స్ అయిపోతుంటాడు. ఈ విధంగా కళ్ళల్లో పేరుకుపోయిన నీటిని బయటకు తీసేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకు డిప్రెషన్ అనేది ఉండదు. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కన్నీళ్ళు ఆపకూడదు, తీసేయాలి. కన్నీళ్ళని తీసేయడానికి ఉపాయం తెలుసుకున్నాం. ఒత్తిడి, డిప్రెషన్ దూరం కావడానికి ఉపాయం తెలుసుకున్నాం, కారణం తెలుసుకున్నాం. ఆచరించి మీరందరూ ఆరోగ్యవంతులు కావాలి. ఈనాటి పిల్లలే రేపటి మన దేశ భవిష్యత్తు. ఓం శాంతి.